సర్వతోముఖాభివృద్ధిగా ఉంటుందని తెలియజేస్తూ సైకిల్ గుర్తుపై మనం ఓట్లు వేసి గెలిపించవలసిందిగా స్వాగతం పలికిన నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, అలాగే బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ వందనం. ముందుగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి నా ప్రణామములు. జొన్నవాడ అంటే నాకు చాలా ఇష్టం. అది మీకు అందరికీ తెలుసు. ఎందుకో అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఆ అమ్మవారు సాక్షిగా ఇక్కడ ఏది చేసినా మంచే చేస్తానని, మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, మీ గ్రామంలో చాలా సమస్యలు చెప్పాడు అన్న. అన్ని సమస్యలకి తీర్చడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే, నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మీరు గెలిపించాలని కోరుతున్నాను. మమ్మల్ని ఇద్దరినీ గెలిపించండి. అన్న చెప్పిన ఈ అన్నీ చాలా చెప్పాడు, కానీ నేనైతే మన గ్రామంలో చాలా మంది బీసీ కులాలకు చెందిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం సరిగ్గా అందట్లేదు అని చెప్పి కూడా తెలిసింది. అదంతా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా బీసీలకు సహాయం చేస్తాము. అలాగే ఎస్టీ ఎస్సీలకు సహాయం, అదేవిధంగా ఈ కుటుంబాలు ఉన్నాయని నాకు చాలా తెలుసు. వారికి సరైన పద్ధతిలో రిజర్వేషన్లు, సదుపాయాలు సమకూరేలా కూడా కృషి చేస్తాము. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలన్నీ పట్టణాల్లాగా చేయడానికి, వాళ్ళకి అందుబాటులో లేని ఇళ్ళ స్థలాలు, నీరు, తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే లింక్ రోడ్లు, అన్న చెప్పారు రైతులకి కల్లాము, ఇవన్నీ కూడా మీకు అందజేస్తానని ఆ కామాక్షమ్మ ఉన్న ఈ జొన్నవాడ గ్రామంలో మరోసారి నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇవన్నీ మనకి జరగాలంటే నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు మీ అందరికీ అందుతాయి. ఇదివరకు పేదలకి అభివృద్ధి అనేది ఏ కాలనీకి పోయినా, ఇప్పుడు నేను ఇదే ఫస్ట్ బుచ్చి మండలంలో ఈరోజు రావడం, బట్ ఏ ఊరికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, కాలనీలకు వెళ్తే చాలా నిరాశగా ఉంది. ఎవరికీ సరైన ఇల్లు లేవు, ఎవరికీ వాటర్ లేదు, రోడ్లు లేవు, తాగునీటి సమస్య అలే ఉంది, లైట్లు లేవు కొన్ని ఊర్లలో. సో ఇవన్నీ మనకి తిరిగి ఈ 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేది ఈ కోవూరు నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారిగా నేను సందర్శించినప్పుడు తెలియడం జరిగింది. మళ్ళీ మీకు అభివృద్ధి రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మరోసారి విన్నవించుకుంటున్నాను, అందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను గెలిపించాలని, అలాగే ఎంపీ